మాకు దేవుడు తప్ప వేరే దేవుడు లేడని కడాఖండిగా చెప్పగలిగాడు. ఈరోజు మనము కూడా మరి దేవుని యొక్క విషయంలో మనము ఎక్కడ కూడా రాజీ పడకుండా మనము దేవుని వైపు మాత్రమే చూస్తూ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు కాకుండా నీవు ఏ విగ్రహమునైనా చేసుకుంటే, అనగా దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తావో అది విగ్రహమే. అనగా ఒకవేళ నీవు నీ తండ్రినో, నీ తల్లినో, నీ అన్ననో, నీ భార్యనో, లేక నువ్వు ఎంతో ఇష్టపడే మరి గేమ్స్, లేక నువ్వు ఎంతో ఇష్టపడే పొలిటికల్ లీడర్స్, లేక నువ్వు ఎంతో ఇష్టపడే సినిమా యాక్టర్లను దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావేమో, అది నీకు విగ్రహముగా మారిందేమో, ఆ విగ్రహాన్ని నువ్వు పూజిస్తున్నావేమో నీకు తెలియకుండానే. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక విగ్రహం అయిపోయింది కదా. ప్రతి ఒక్కరి చేతిలో విగ్రహం ఉంది. ప్రతి ఒక్కరు ఆ మొబైల్ మీద ఆధారపడ్డారు. లోకమంతా మొబైల్లో చూసేస్తున్నారు.